హాయ్! ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సాయంత్రం మొదటి బతుకమ్మ పండుగ ఆడుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ పండుగ వైబ్రేషన్స్ క్యారీ చేసుకొని వచ్చాను ఇంటికి. ఎంతో తృప్తిగా ఉంది. బతుకమ్మ అనగానే ఒక చిన్న చినుకెన పడకపోతే ఆశ్చర్యపడాలి కానీ, మేము ఆడుతుంటే మధ్యలో చిన్నగా చినుకు మొదలైంది. ఎంత సంతోషంగా అనిపించిందంటే అంతే, ఆడినందుకు సంతోషం, చినుకు పడ్డందుకు సంతోషం. అసలు బతుకమ్మ అంటేనే సంతోషం. ఎన్ని జ్ఞాపకాలు! తెలంగాణలో లేనంత కాలం ఇంటి దగ్గర ఏ చెట్టుకి ఏ పూలు దొరికితే ఓ 4, 5 దొరికిన రోజు 4, 5 పూలతో చిన్న పళ్ళెంలో పేర్చుకొని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో కుదిరితే ఇంట్లో, ఇంటి గుమ్మం బయట కుదిరితే గుమ్మం బయట ఆడుకున్నాము పిల్లలు. బాబు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆడమంటే సరదాగా ఆడేవాడు. పాప అందరం కలిసి ఆడుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అందరితో కలిసి పండగ చేసుకుంటే ఆ సంతోషము రెట్టింపు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, బట్ అంతే, అది సంతోషం. ఊళ్ళో ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా ప్రతిరోజు వీలైనంత వరకు వెళ్ళే వాళ్ళం. మాకు ఇంటి దగ్గర గుళ్ళో ఆడుకునే వాళ్ళు. చివరి రోజు ఊరంతా కలిసి ఒక చోట. ఆ వండర్ఫుల్ డేస్ని మిస్ అయినా సరే ఇక్కడ సిటీలో మొదటి రోజు చివరి రోజు ఇలా ఆడుకున్న తృప్తి